పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలా, ఏపీ టీడీపీ అధ్యక్షురాలా? ఇది క్విజ్ కాదు, వెటకారం అంతకన్నా కాదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖలో జరుగుతున్న చర్చ ఇది. ఏపీ కమలనాథుల మధ్య కొనసాగుతున్న గుసగుసల పరంపర ఇది. మరిది కళ్ళల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా పురంధేశ్వరి పనిచేస్తున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ మీద నిరాధారమైన ఆరోపణలు చేయడంలో టీడీపీ నేతల్ని మించిపోతోంది పురంధేశ్వరి. చంద్రబాబు మెప్పు కోసం, చంద్రబాబు ప్రయోజనాల్ని కాపాడడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చిన్నమ్మ ఏపీ బీజేపీని పూర్తిగా ముంచేస్తోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనిపైనే వాటి మ్యాగజైన్ స్టోరీ. కుట్రలు, కుంభకోణాలు ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ దశాబ్దాలుగా రాజకీయం వెలగబడుతోన్న నాయకుడు చంద్రబాబు. ఆయన కుట్రలను కప్పిపుచ్చడానికి, కుంభకోణాలను కవర్ చేయడానికి టీడీపీ నేతలు కింద మీద పడ్డం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వారితో పోటీ పడుతున్నారు పురంధేశ్వరి. టీడీపీ వాయిస్ని బీజేపీ అధ్యక్షురాలి హోదాలో పురంధేశ్వరి వినిపించడం ఆశ్చర్యకరంగా ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. బీజేపీ హైకమాండ్ టీడీపీని ఆమడ దూరంలో పెట్టినప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు మాత్రం చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎందుకంత తాపత్రయపడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ మీద చిత్ర విచిత్ర రాజకీయ విన్యాసాలకు విపక్ష పార్టీలు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు అవినీతి అనకొండ విశ్వరూపం ప్రజలకు తెలిసిపోవడంతో ప్రజాక్షేత్రానికి ఆమడ దూరం జరిగిపోయింది తెలుగుదేశం. దత్తపుత్రుడు ముసుగు ఓపెన్ కావడంతో బహిరంగంగానే టీడీపీ పల్లకి మోయడానికి పవన్ కళ్యాణ్ సై అంటే సై అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాలకు పదును పెడుతుంది. అలాంటిది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు మాత్రం చంద్రబాబు ప్రయోజనాల కోసం తహతహలాడడం ఆ పార్టీలోనే తీవ్ర చర్చకు తెరతీసింది. మరిది గారి కళ్లలో ఆనందం చూడడం కోసం వదిన గారు నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే అసలు పురంధేశ్వరి మన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా లేక ఏపీ టీడీపీ అధ్యక్షురాలా అన్న గుసగుసలు కమలనాథుల మధ్య హల్చల్ చేస్తున్నాయి. పురంధేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షురాలు అయిపోయిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం, తెలుగుదేశం పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్లను తీసుకొచ్చి, ఎందుకంటే మళ్ళీ తెలుగుదేశం బీజేపీ మైత్రి కుదురుతుంది, మళ్ళీ నేను ఎక్కడి నుంచైనా పోటీ చేసి ఎంపీ కావచ్చు, ఆ తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రివర్గంలో ఒక మంత్రి పదవో సహాయ మంత్రి పదవో ఏదో ఒకటి పొంది మళ్ళీ అధికారాన్ని అనుభవించవచ్చు అన్న ఏకైక కాంక్షతోని ఆమె తన మరిది గారైన చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీ ప్రభుత్వంపై మద్యం కుంభకోణం అంటూ పురంధేశ్వరి చేసిన రచ్చ చూసి కాషాయ కండువాలే తలలు పట్టుకుంటున్నాయి. దాంతోపాటే స్కిల్ స్కామ్లో చంద్రబాబుని వెనకేసుకొస్తూ పురంధేశ్వరి చేసిన హడావుడి ఆమెతో పాటు బీజేపీని కూడా అభాసుపాలు చేసిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని బాకాలు ఊదుకునే చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం విధానంలో కొత్త ఒరవడులు తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీల్లో ఏకంగా 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. లిక్కర్లో చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లు సాధారణమైనవి కావు. ఇప్పుడు సోషల్ మీడియాలో తరచుగా ట్రోలింగ్ మోతమోగే లిక్కర్ బ్రాండ్స్ అన్నీ తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబుదే. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ చాయిస్, బూమ్ బూమ్ బీర్, పవర్ స్టార్ 999, లెజెండ్ ఇవన్నీ చంద్రన్న కానుకలే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. బాబు హయాంలో మద్యం సిండికేట్లు రాజ్యమేలేవి. 45,000 బెల్ట్ షాప్లతో మద్యం ఇంటింటికి సరఫరా చేసేవారు. అధ్యక్ష, ఇవన్నీ కూడా అధ్యక్ష ఆయన ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్క బ్రాండ్ కూడా అధ్యక్ష చంద్రబాబు బ్రాండే అధ్యక్ష. అంటే జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు, ఇల్లు, దిశ ఇవన్నీ మన బ్రాండ్స్ అయితే అధ్యక్ష బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ చాయిస్, ఇంకా స్పీకర్ చాయిస్ అనలేదు అధ్యక్ష, గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజెండ్,
ఇవన్నీ చంద్రన్న కానుకలే అధ్యక్ష. విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతి ఇచ్చారు. అది టీడీపీ నేత అయ్యన్న పాత్రుడికి చెందిన కంపెనీ. చంద్రబాబు పాలన అయిపోగానే దాన్ని అమ్మేశారు. పీఎంకే డిస్టిలరీ పార్టీలోని ఒక సీనియర్ నేత వియ్యంకుడిదని తెలుగుదేశంలోనే ప్రచారం ఉంది. శ్రీకృష్ణ డిస్టిలరీ కూడా రాయలసీమ టీడీపీ నేతకు చెందినది. 1982కి ముందు ఉన్నవి కేవలం 5 డిస్టిలరీలే. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యాజమాన్యం మారిన 2 కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినవి మొత్తం 14. చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. 5 ఏళ్లలో 254 బ్రాండ్లు, 7 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు. ఇన్ని సత్యాలు డాక్యుమెంట్స్ సాక్షిగా కళ్ల ముందు కనిపిస్తుంటే వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడని పురంధేశ్వరి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వని జగన్మోహన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం బీజేపీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేసింది. తాను అధికారంలో ఉన్నప్పుడు మద్యానికి సంబంధించి ఎన్ని కుంభకోణాలు చేశారో చంద్రబాబుకి స్పష్టంగా తెలుసు. స్కిల్ స్కామ్ తర్వాత త్వరలోనే తనపై మద్యం కేసు కూడా ఏపీసీఐడీ పెడుతుందని ఆయన గ్రహించినట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానికన్నా ముందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అదే కోణంలో ఆరోపణలు చేస్తే ప్రజల దృష్టిని మళ్లించొచ్చని, టీడీపీ నేతలు ఆ ఆరోపణలు చేస్తే ప్రజలెవరూ నమ్మరు కాబట్టి చంద్రబాబు, ఆయన కుటుంబమే పురంధేశ్వరితో తమకున్న బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయించారన్నది పొలిటికల్ అనలిస్టుల విశ్లేషణ. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో కూడా టీడీపీ నేతల కన్నా ముందే పురంధేశ్వరి స్పందించారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీడీపీ ప్రయోజనాలు లక్ష్యంగా పురంధేశ్వరి పనిచేయడంపై సొంత పార్టీలోనే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో కేసులు, అన్నింటి మీద స్టేలు. అసలు విచారణే జరగకుండా ఏళ్లకు ఏళ్లు కాదు దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయాయి. నేను నిప్పుని అని చెప్పుకునే చంద్రబాబు వర్తమానమంతా స్కామ్లమయం, గతమంతా కేసులపై తెచ్చుకున్న స్టేలమయం. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకి లేఖ రాసిన పురంధేశ్వరికి తన మరిది డజన్ల కొద్దీ తెచ్చుకున్న స్టేలు మాత్రం ఎందుకు గుర్తురాలేదో అర్థం కావడం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గుర్తుకొచ్చినా గుర్తుకు రానట్టు ఉండిపోయారని రాజకీయ పరిశీలకులు క్లారిటీ ఇస్తున్నారు. ఇంతకీ కేసుల మీద మరిదిగారు తెచ్చుకున్న స్టేలు, ప్రస్తుతం ఆయన మీదున్న కుంభకోణాల కేసుల సంగతి పురంధేశ్వరికి గుర్తులేదా? గుర్తులేనట్టు నటిస్తున్నారా? బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే పురంధేశ్వరిపై సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తూ వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే అవి తీవ్ర స్థాయికి చేరాయి. సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం, మిగిలిన సామాజిక వర్గాల నేతలకు ప్రాధాన్యత లేని పదవులు ఇవ్వడం లాంటి చర్యలపై పార్టీలో చాలా చర్చే సాగింది. ఇదంతా బీజేపీని బలహీనపరిచే కుట్ర అన్న వాదన కమలనాథుల మధ్య నడిచింది. అదే సమయంలో టీడీపీ ప్రయోజనాలు లక్ష్యంగా పురంధేశ్వరి యాక్షన్లోకి దిగిపోయారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుని వెనకేసుకురావడం, ఏపీలో మద్యం ఏరులై పారేలా చేసిన చంద్రబాబుని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం, చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్కి జాతీయ స్థాయి నేతల అపాయింట్మెంట్ ఇప్పించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేయడం, వీటన్నింటినీ రాజకీయ పరిశీలకులు ఉదహరిస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వైపు వేలు చూపిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేఖ రాశారు పురంధేశ్వరి. అదే సమయంలో బీజేపీ నేతలు బహిరంగంగానే పురంధేశ్వరిని ప్రశ్నించడం మొదలుపెట్టేశారు. అసలు మీరు మాకు అధ్యక్షురాలా, టీడీపీకా అన్న సందేహం మాకే వస్తోందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మీరు బీజేపీ కోసం పనిచేస్తున్నారా, లేదా మీ బావగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారా, లేదా పార్టీని భ్రష్టు పట్టించి పార్టీని మీ యొక్క ఆర్థిక ప్రయోజనాలను మీ యొక్క వాటిని పెంపొందించుకోవడానికి ఏమన్నా ఉపయోగించుకుంటున్నారా, లేకపోతే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తున్నారా? పురంధరేశ్వరి గారు, మీరు అందరికీ కూడా అనుమానం వస్తుంది, మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారా లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారా అనేటువంటిది అందరికీ కూడా అనుమానం కలుగుతుంది పురంధరేశ్వరి గారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 40-50 సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి పార్టీ కోసం త్యాగం చేసినటువంటి నిజమైనటువంటి అసలు సిసలైనటువంటి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే భారతీయ జనతా పార్టీగా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసేటటువంటి అర్హత మీకు లేదు, వెంటనే మీరు తప్పుకోవాలని
మరి కార్యకర్తల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పురంధేశ్వరి ఉద్దేశపూర్వకంగా బీజేపీని బలహీనపరుస్తున్నారని గళమెత్తిన సుబ్బారెడ్డి ఆ పార్టీలో సాధారణ నాయకుడేం కాదు. గత 37 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ ఇలా వివిధ దశల్లో వివిధ రూపాల్లో పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చిన నేత. క్రమశిక్షణ గల కార్యకర్తగా, నాయకుడిగా పార్టీలో సుబ్బారెడ్డికి మంచి పేరుంది. పురంధేశ్వరిపై సుబ్బారెడ్డి చేసిన విమర్శలను ఏపీ బీజేపీలోని సీనియర్ నేతలు, సిన్సియర్ నేతలు ఎవరూ ఖండించలేదని, ఆయన విమర్శలకు పార్టీలోనూ అంత మద్దతుందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి బెయిల్ని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకి పురంధేశ్వరి లేఖ రాయడంపై కూడా బీజేపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. తెలుగుదేశం నేతలు చేయాల్సినవన్నీ పురంధేశ్వరి ఎందుకు చేస్తోందన్న ప్రశ్న కమలనాథులను వెంటాడుతోంది. నేను నిప్పుని అని డప్పు కొట్టుకునే చంద్రబాబు తన మీద ఉన్న అనేక కేసుల మీద పదుల సంఖ్యలో స్టేలు తెచ్చుకున్నారు. దశాబ్దాలుగా ఆ కేసుల మీద విచారణ జరగనివ్వకుండా స్టేలతో అడ్డుకుంటూనే ఉన్నారు. ఏలేరు స్కామ్లో అడ్డంగా దొరికిపోయి స్టే తెచ్చుకున్న చంద్రబాబు ఆ తర్వాత వరుసగా పదుల సంఖ్యలో కేసుల మీద స్టేలు తెచ్చుకుంటూనే వచ్చారు. స్కామ్ చేయడం, ప్రజాధనం కొట్టేయడం, ఎవరైనా కేసు వేస్తే విచారణను అడ్డుకుంటూ స్టే తెచ్చుకోవడం. ఏలేరు స్కామ్, మద్యం ముడుపుల కేసు, ఓటుకు కోట్లు స్కామ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. చంద్రబాబు అవినీతి మీద ఆధారాలతో సహా లక్ష్మీ పార్వతి 2 సార్లు వేసిన కేసుల్లో 2 స్టేలు తెచ్చుకున్నారు. ఐఎంజీ భారత్ అనే టికాణా లేని కంపెనీకి అత్యంత ఖరీదైన ప్రాంతంలో 850 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు అప్పట్లోనే 100 కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నారు. ఆ కేసులోనూ విచారణ సాగకుండా స్టే తెచ్చుకున్నారు. స్కిల్ స్కామ్ కేసునైతే ఏకంగా క్వాష్ చేసేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు. విజయసాయిరెడ్డి బెయిల్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన పురంధేశ్వరికి తన మరిది తెచ్చుకున్న స్టేలు కనిపించలేదా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో సాగుతోంది. చంద్రబాబు మీద ఉన్న కేసులన్నింటి మీద స్టేలు ఎత్తేసి వాటి మీద విచారణ చేయించి నిజానిజాలు వెలికి తీయాలని కూడా పురంధేశ్వరి లేఖ రాస్తే బాగుండేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పురంధేశ్వరి తీరుపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఆమె ఆలోచన విధానాన్ని గమనిస్తే తనది క్రిమినల్ మైండ్ అని ఇట్టే అర్థమైపోతుందన్నారాయన. కేసులన్నటువంటివి ఒక ఆస్తి కాదు. ఒక ఆస్తి అయితే అది తన దగ్గరే పెట్టుకోవాలని ఎవరైనా అనుకుంటారు. కేసులు పరిష్కరించుకోవాలి, బయటపడాలి అన్నటువంటిది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కేసుల నుంచి బెయిల్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పడంలో ఆమెకున్నటువంటి క్రిమినల్ మైండ్ ఏందన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు. ఆమె స్వభావం, ఆమెకున్నటువంటి ఆలోచన విధానాల్లో ఏదో పొరపాటు ఉందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఆమె చేతుల్లోనే ఉంది, ఆ అధికార పార్టీ చేతుల్లోనే ఉంది రిఫార్మ్స్ తీసుకొచ్చి త్వరితగతిన కేసులు పరిష్కరించాలన్నటువంటిది. బెయిల్ క్యాన్సిల్ చేయమని అనడంలో అర్థం లేదు. త్వరితగతంగా ఇది ఆస్తి కాదు, త్వరితగతంగా పరిష్కరించుకోవాలని అందరికీ కూడా ఉంటుంది. పురంధేశ్వరి బీజేపీలో పుట్టి పెరిగిన నాయకురాలు కాదు, బయట నుంచి వచ్చిన నాయకురాలే. అలాంటిది బీజేపీ అధిష్టానం ఆమె మీద ఎంతో నమ్మకంతో ఏపీ రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తే బీజేపీని బలహీనపరచడం, చంద్రబాబు ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే క్రమంగా పెరుగుతున్నాయి. టీడీపీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తూ జగన్ ప్రభుత్వం మీద బురద జల్లడమే లక్ష్యంగా పురంధేశ్వరి వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాక్షేత్రంలోనూ తీవ్ర విముఖత వ్యక్తమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బీజేపీ రాష్ట్ర శాఖకి ఒక మహిళని అధ్యక్షురాలు చేయడం ఇదే ప్రథమం. ఇది సాధారణ విషయం కాదు. ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ ప్రయోజనాల కన్నా టీడీపీ ప్రయోజనాలనే పురంధేశ్వరికి ఎందుకు ముఖ్యమయ్యాయన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వాళ్లతో చేతులు కలిపిన చరిత్ర చిన్నమ్మ సొంతమని, నిన్న కాంగ్రెస్ని వంచినట్టే నేడు బీజేపీని మోసం చేస్తుందని ఏపీ కమలనాథులు గుసగుసలాడుకుంటున్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగుతూ చంద్రబాబు చేసిన స్కామ్లు చూసి దేశమంతా నివ్వెరపోయింది. ఒక్కో స్కామ్లో వేల డాక్యుమెంట్లు, 100 సాక్షులతో సహా అడ్డంగా ఏపీ సిఐడికి దొరికిపోయారు చంద్రబాబు. అందుకే జాతీయ స్థాయిలో ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఒక్క నాయకుడు కానీ చంద్రబాబుకు మద్దతు ప్రకటించలేదు, చంద్రబాబు అరెస్ట్ ని ఖండించలేదు. ఇలాంటి సమయంలో మరిది గారి కళ్లలో ఆనందం కోసం పురంధేశ్వరి పడుతోన్న తాపత్రయం చూసి ఏపీ బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
రాబోయే ఎన్నికల సమరంలో పార్టీ గౌరవాన్ని కాపాడుకునే స్థాయిలో ఓట్లని సంపాదించడం ఎలాగో అర్థం కాక ఏపీ బీజేపీ లీడర్స్ కిందా మీద పడుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి ఊతమిచ్చే కార్యక్రమాలకు పిలుపునివ్వాల్సిన స్థాయిలో ఉండి టీడీపీ ప్రయోజనాలను కాపాడడం ఎలా అనే ఒకే ఒక్క అజెండాతో పురంధేశ్వరి ముందుకెళ్లడంపై సొంత పార్టీలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఆయన నుంచి చంద్రబాబు పార్టీని లాక్కున్న వైనం తెలుగు ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలపై, మామకి ఆయన వెన్నుపోటు పొడవడానికి పన్నిన పన్నాగాలపై, ఆ కుట్రలో తమందరినీ ఎంత తెలివిగా భాగస్వాములను చేశారో అంతా ఒక పుస్తకమే రాశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అదే ఒక చరిత్ర, కొన్ని నిజాలు. తన భర్తే చంద్రబాబు ఎంతటి వంచకుడో తేల్చి చెప్పిన తర్వాత ఆ చంద్రబాబు దశాబ్దాలుగా స్టేల మాటున నొక్కేసిన కేసులపై విచారణ చేయాలని పురంధేశ్వరి ఎందుకు లేఖ రాయడం లేదు? విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయమని అడగడం వెనక ఉద్దేశమేంటన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన వాళ్లతోనే పురంధేశ్వరి చేతులు కలపడంపై రాజకీయ వర్గాల్లో చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీకి వంత పాడడం అంటే బీజేపీకి నమ్మక ద్రోహం చేయడమే అని కాషాయ కండువాలు డిస్కస్ చేసుకుంటున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ కి కూడా నమ్మక ద్రోహం చేసిన చరిత్ర పురంధేశ్వరిది అని గతం చెప్పకనే చెబుతోంది. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. అయితే అదే కాంగ్రెస్ పురంధేశ్వరికి పార్టీలో గౌరవ స్థానం కల్పించింది, కేంద్ర మంత్రిని కూడా చేసింది. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్లో పదవులు అనుభవించిన పురంధేశ్వరి ఏపీలో ఆ పార్టీ బలహీనపడగానే కాంగ్రెస్కి హ్యాండ్ ఇచ్చేశారు. ఆ తర్వాత బీజేపీకి జై కొట్టారు. బీజేపీ కూడా పురంధేశ్వరిని గౌరవంగానే చూస్తూ వచ్చింది. ఏకంగా ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు కూడా ఇచ్చింది. ఇప్పుడు మరిది ప్రయోజనాల కోసం బీజేపీకి కూడా ద్రోహం చేస్తూ టీడీపీకి ఆమె వంత పాడడాన్ని బీజేపీ నేతలు అంతర్గత చర్చల్లో తప్పుబడుతున్నారట. రాజకీయంగా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, అధికారం చేతికి దొరికిన ప్రతిసారి కుంభకోణాలు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా ఇదే. అందుకే చంద్రబాబుపై తెలుగు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని గమనించే టీడీపీని బీజేపీ అధిష్టానం సైతం దూరం పెట్టిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం ఉద్దేశానికి విరుద్ధంగా పార్టీ ప్రయోజనాలను సైతం పణంగా పెడుతూ కేవలం మరిది రాజకీయ ప్రయోజనాలను, మరిది పార్టీ ప్రయోజనాలను కాపాడడానికి పురంధేశ్వరి రకరకాల కోణాల్లో రాజకీయ విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా పురంధేశ్వరి తీరుపై గుసగుసల రూపంలోనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన కమలనాథులు ఇప్పుడు బయటకొచ్చి బహిరంగంగా ఆమె తీరును ఎండగడుతున్నారు. అతి త్వరలోనే ఏపీ బీజేపీలో పురంధేశ్వరి ఊహించని మార్పులు రావడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది వాల్టి మ్యాక్సిస్ స్టోరీ.